శ్రీధర్ గారు, మీరు ఏమంటారు? సామాన్య భక్తులకు తిరుమలలో ఎలాంటి ప్రత్యేకతలు లభిస్తుంది? ఏమైనా మెరుగుగా కనిపిస్తుందా కొత్త ప్రభుత్వం వచ్చాక? మీరు ఇటీవలే సందర్శించారు కదా, మీకు అక్కడ కనిపించిన సమస్యలు ఏంటి? భానుప్రకాష్ రెడ్డి గారితో మీరు ఏమైనా మాట్లాడతారా? భానుప్రకాష్ రెడ్డి గారికి నమస్కారము. అదేవిధంగా యాజమాన్యం కూడా నమస్కారము. ఒక విశ్వ హిందూ పరిషత్ సభ్యునిగా కాకుండా ఒక హిందువుగా ఇంతకుముందు జరిగిన పరకామణి ఇన్సిడెంట్ కానివ్వండి, లడ్డు కల్తీ విషయం కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది శ్రీవారి భక్తులను ఎంతో మనోవేదనకు గురి చేసింది. అయితే ఇవన్నీ సమస్యలకు ఏంటి మూల కారణం, ఎవరు ఆ వ్యక్తులపైన కేసులు కానివ్వండి అవి తొందరగా కొలిక్కి వస్తాయని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ కొలిక్కి వస్తుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు కూడా. అదే విషయంగా ఇప్పుడు రాబో ముక్కోటి ఏకాదశి మన ముందుంది. దానికోసం కూడా ఎటువంటి టీటీడీ బోర్డు కానివ్వండి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కొన్ని విషయాలు వార్తల ద్వారా న్యూస్ ఛానల్ ద్వారా తెలుస్తున్నాయి. అయితే కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి. భక్తుల తాకిడి ఎక్కువ అయితే కంట్రోల్ ఎట్లా అవుతుంది, ఇంతమందికి పర్మిషన్ ఇస్తారు, ఎన్ని గంటల సమయం పడుతుంది, కొంతమంది అంటున్నారు 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు కూడా లైన్ సాగొచ్చు అంటున్నారు. ఇంతకుముందు మనం చూసినాము కొన్ని దేవాలయంలో కానివ్వండి తొక్కిసలాట సంఘటనలు చాలా జరిగినాయి. అటువంటి వాటి గురించి కొంతమంది ఆలోచిస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి. ఆ వాటి గురించి కొంచెం వివరంగా వివరిస్తే భానుప్రకాష్ గారు బాగుంటుంది. భక్తులకు ఉన్న కొన్ని డౌట్లు క్లియర్ చేయాలని మనవి. బానన్న మీరు స్పందించండి. ఖచ్చితంగా గేదరన్న అత్యంత పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన, ద్వాదశి పర్వదినాన గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు కేవలం 2 రోజులు మాత్రమే 48 గంటలు మాత్రమే వైకుంఠ ద్వారాలు శ్రీవారి భక్తుల కోసం దర్శన భాగ్యం కలిగించేవాళ్ళం. కానీ ఏ విధంగా శ్రీరంగంలో 10 రోజులు, ఎందుకంటే శ్రీరంగం అత్యంత వైష్ణవాలయంలో ప్రసిద్ధి చెందిన ఆలయం, అక్కడ 10 రోజులు వైకుంఠ ద్వారం తెరుస్తారు. కాబట్టి పీఠాధిపతులు మఠాధిపతుల దగ్గర నుంచి అనుమతి తీసుకున్న తర్వాత తిరుమలలో కూడా 10 రోజులు వైకుంఠ ద్వారాలు మేము వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రోజుకి దాదాపు 70,000 మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా, ఎందుకంటే మామూలు రోజులు 85,000 మంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కానీ వైకుంఠ ద్వారం దర్శనం అంటే మన మూల విరాట్ని దర్శనం చేసుకున్న తర్వాత బయట వచ్చిన తర్వాత ఆ వైకుంఠ వాకిల్ నుంచి లోపలికి వెళ్ళి మనం బయట వస్తాం. ఆ దర్శనం కాబట్టి దాదాపు ఇంకో 15,000 సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే తిరుమల ఆలయం లోపల పరిధి చాలా చిన్నదన్న, ఆలయం లోపల చాలా చిన్నది ఆ వైకుంఠ ద్వారం. కాబట్టి ఎక్కువ మంది, మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కువ మంది అనుమతిస్తే లోపల జరగడానికి సంఘటన జరుగుతాయి. కాబట్టి ఒక ప్రణాళిక పద్ధతిలో మేము అవలంబిస్తూ భక్తుల్ని మేము రిలీజ్ చేస్తూ వస్తాం. దాదాపు 70,000 మందిని రోజు దర్శనం చేయించే అవకాశం ఉంది. ఈ 10 రోజులు పూర్తిగా విఈపి దర్శనాలు రద్దు చేయడం జరిగింది. ప్రోటోకాల్ పరిధిలో ఉన్నట్టు విఈపీలు వస్తే వారు కూడా వారి కుటుంబ సభ్యులతో వస్తే మాత్రమే వారికి దర్శనం ఇచ్చే అవకాశం ఉంది. మిగతా అన్ని పూర్తిగా రద్దు చేస్తూ భక్తులకి, సాధారణ భక్తులకి పూర్తి స్థాయిలో మేము మన టీటీడీ బోర్డు మీటింగ్ లో రివ్యూ కూడా తీసుకున్నాం. దాదాపు రోజు భక్తులకి, సాధారణ భక్తులకి దర్శనం ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. గత వైకుంఠ ఏకాదశి ముందు తిరుపతిలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. తొక్కిసలాట జరిగి ఆ టోకన్ ఇస్తున్నట్టు కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగి దాదాపు 7 మంది చనిపోవడం జరిగింది. అందులో భాగంగా టికెట్ టోకన్ జారీ విధానాన్ని, ఫిజికల్కి ఇచ్చే విధానాన్ని మేము రద్దు చేస్తూ డిజిటల్ విధానంలో వాట్సాప్ లో కానీ ఆన్లైన్ లో కానీ ఒక కుటుంబం నుంచి 4 రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా భార్య, నా పిల్లలు 4 కలిసి రిజిస్టర్ చేసుకుంటే దాదాపు దేశం మొత్తం మీద నుంచి ఒక 40-30 లక్షల రిజిస్ట్రేషన్ జరిగాయి. ఆ రిజిస్ట్రేషన్స్ లో లాటరీ పద్ధతిలో పిక్ చేసి ఎవరికి వస్తే వారికి దర్శనం అయ్యే అవకాశం మేము కల్పిస్తున్నాం. మొదటి 3 రోజులు ఏకాదశి, ద్వాదశి మొదటి 3 రోజులు చాలా రెస్ట్రిక్టెడ్ గా, ఎందుకంటే టోకన్ ఉన్నటువంటి వారు మాత్రమే స్వామివారి దర్శనం చేసుకోవాలి, మిగతా వారికి దర్శనం అవకాశం లేదు అని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగతా 6-7 రోజులు ఏ విధమైన టోకన్లు లేకుండా సర్వదర్శనం ఎవరు ముందు వస్తే వారికి దర్శనం కల్పించే దిశగా టీటీడీ ఒక కొత్త ప్రయోగానికి మేము శ్రీకారం చుట్టాం. భక్తుల దగ్గర నుంచి విశేష స్పందన ఉంది. చాలా బాగుంది ఈ ప్రక్రియ, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా మంది తృప్తి చెందుతున్నారు. నాకు కూడా చాలా మంది ఫోన్ లో పెడుతున్నారు, వాట్సాప్ లో మాకు టికెట్ దొరికింది, స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ దొరికింది అని చెప్పి నాకు కూడా మెసేజ్లు పెడుతున్నారు. కాబట్టి భక్తులు ఎవరు
బాధపడకుండా ఒకవేళ లాటరీలో రాని భక్తులు, దర్శనం కాని భక్తులకి నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి క్షేత్రం, తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠం. మీరు ఆ 10 రోజులే కాదు, మిగతా ఎప్పుడు వచ్చి స్వామివారిని చూసినా సరే స్వామివారి అనుగ్రహం అందరి మీద ఒకే విధంగా ఉంటుంది. ఏకాదశి రోజు చూస్తేనో, ద్వాదశి రోజు చూస్తేనో, లేకపోతే సుప్రభాతం చూస్తేనో, అభిషేకం చూస్తేనో, అర్చన చూస్తేనే మనకు స్వామివారి అనుగ్రహం దొరుకుతుందని చెప్పి ఒక అపోహలో ఉంటుందండి. స్వామివారిని ఎప్పుడు చూసినా సరే అభయహస్తంతో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మీకు, మీ కుటుంబానికి ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ 10 రోజులు దొరకలేదని చెప్పి ఎవరు మదన పడాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా సరే తిరుమల క్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి. మనకు పురాణాలు ఏం చెప్తున్నాయంటే, ఆ 7 కొండలు, రాయి, రప్ప, పుట్ట, చెట్టు, మొత్తం మన కంటికి కనపడేది రాయి, రప్ప, పుట్ట, చెట్టు. కానీ అది ఋషి సమానులు, అక్కడ నిత్యం స్వామివారి జపం చేస్తుంటారని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. అది శాలిగ్రామ స్వరూపం. ఆ 7 కొండలు శాలిగ్రామ స్వరూపం. అలాంటి శాలిగ్రామ స్వరూపంలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. కాబట్టి మీరు ఏ రోజు చూసినా సరే స్వామివారి అనుగ్రహం పూర్తిగా మీకు దక్కుతుంది. కాబట్టి మీరు ఏదో ఆ రోజే చూడాలని చెప్పి వచ్చి ఇక్కడ ఇబ్బంది పడద్దండి. కాబట్టి వచ్చిన వారికి అదృష్టం, రాను వారు కూడా అదృష్టమే. మళ్ళీ ఇంకోసారి మీకు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఫిజికల్ గా టోకన్ ఇచ్చే ప్రక్రియని ఈ మొదటిసారి తిరుమల తిరుపతి దేవస్థానాలు మేము దాన్ని ఎందుకు రద్దు చేసామంటే మీ భద్రత గురించే. భక్తుల భద్రతని దృష్టిలో పెట్టుకునే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు మేము తీసుకోవడం జరిగింది. దీనికి శ్రీవారి భక్తులు కూడా మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి మనందరం చేసేది, భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి, స్వామివారి క్షేత్రంలో ఉన్నటువంటి పరిధిని పరిగణలోకి తీసుకొని ఏ విధంగా మంచి దర్శనం కల్పించాలో ఆ విధంగా కల్పించే దిశగా మా ధర్మకర్తల మండలి, మేము, మా చైర్మన్ గారు, టీటీడీ ఈఓ గారు అందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా నిర్ణయం ఒక మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరి ముక్కోటి ఏకాదశి విషయంలో వికలాంగులకు, సీనియర్ సిటిజన్స్ కి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారా సార్? లేదన్నా, ఈ 10 రోజులు చేయలేమని. ఎందుకంటే చెప్పాను కదా, దాదాపు 85,000 రోజు మనం చేయించే అవకాశం ఉంది. కానీ ఆ 10 రోజులు వైకుంఠ ద్వారా లోపల నుంచి భక్తులు బయట వస్తారు కాబట్టి 70,000 మందికి మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. అందుకని చెప్తున్నా, ఆ రోజు రాలేదని చెప్పి మీరు మదన పడాల్సిన అవసరం లేదు. ఏ రోజు వచ్చినా సరే స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉంటుందని చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గర మీకు అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని చెప్పి మీరు భావించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు గిరిధర్ గారు ఒక మాట, వైకుంఠ ఏకాదశి అనేది విశిష్టమైన పర్వదినం. వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల సందర్శించడం అవకాశం లేని వారు మన గ్రామాల్లో, మన విలేజుల్లో, ఎవరి ఊర్లలో వారు వైష్ణవాలయాలు అనేకం ఉన్నాయి, అక్కడ సందర్శించుకొని ఆ ఫలితాన్ని పొందవచ్చు కదా, మీరేమంటారు? దేవుడు సర్వాంతర్యామి సార్. మనకు ప్రతి జిల్లాలో, రాష్ట్రం మొత్తంలో, దేశం మొత్తంలో కూడా స్వామివారి ఆలయాలు, వైష్ణవాలయాలు చాలా ఉన్నాయి. అయితే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేయాల్సుకున్నది ప్రతి ఒక్కరు కోరిక ఉంటుంది. అయితే వీలు అయిన వాళ్ళు వెళ్తారు. మరి ప్రతి ఒక్కరు అక్కడనే తిరుమలనే వెళ్ళాలి, స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే కొద్దిగా ఆలోచించాలి. స్థానికంగా ఉన్న మన దేవాలయాలను కూడా దర్శించి అక్కడ స్వామివారిని కృపా కటాక్షాలు తీసుకుంటే బాగుంటుంది. భక్తుల తాకిడి ఎక్కువైతే ఎంతైనా ఇబ్బంది అవుతుంది. పాలక మండలిని ఇబ్బంది పెట్టి భక్తులు ఇబ్బంది పడడం కన్నా స్థానికంగా ఉన్న దేవాలయాలను దర్శించుకొని ఇక్కడ తరిస్తే కొద్దిగా సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. ఇది అందరి మీద ఉంది బాధ్యత. కాబట్టి భక్తుల మీద ఉంది, మన గ్రామంలో, మన ఊర్లో ఉన్న మీద ఉంది. అందరూ ప్రముఖ పుణ్యక్షేత్రాలే దర్శించక్కర్లేదు, ఏ ఆలయంకి వెళ్ళినా అదే ఫలితం లభిస్తుంది. వైష్ణవాలయానికి ఎక్కడికి వెళ్ళినా అదే ఫలితం మనకు లభిస్తుంది. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని భక్తులు కూడా కొద్దిగా సహకరించాలి, దర్శించుకోవాలి. అది భానుప్రకాష్ అన్న, మీరేమంటారు? తిరుమల రాలేని వారికి మీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చెప్తారు? ఖచ్చితంగా అన్నమయ్య కీర్తనలో అంతర్యామి, ఎక్కడైనా సరే నా స్వామి ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని చెప్పి వారి కీర్తనలో పలకడం జరిగింది. కాబట్టి స్వామివారు ఎక్కడైనా ఉన్నారు. కాబట్టి గిరిధర్ గారు చెప్పినట్టు మన ఊర్లో ఉన్నటువంటి ఆలయాలు ఎక్కడ దర్శనం చేసుకున్నా సరే మీకు స్వామివారి ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది. మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ దర్శనాల కోసం టికెట్ లేకుండా దయచేసి ఎవరు ఇబ్బంది పడద్దండి అని చెప్పి నేను హెచ్ఎంటీ ద్వారా శ్రీవారి భక్తులందరినీ వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడద్దండి అని. మీరు వచ్చినా మేము సౌకర్యాలు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు అల్పాహారం కానీ, భోజనం కానీ ఇవన్నీ కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మా కెపాసిటీ కొండ మీద దాదాపు రోజుకి 1,00,000 మంది అనుకున్నా. మీరు 2-3 లక్షలు వస్తే అంత వచ్చినటువంటి భక్తులకి పూర్తి స్థాయిలో
చేయలేమన్నా ఎక్కడైనా కానీ. ఎందుకంటే మన కెపాసిటీ 1 లక్ష 2 లక్షలు దానికి మించి వస్తే చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి భక్తులు కూడా ఇది మన క్షేత్రం, మనందరి క్షేత్రం, ఇక్కడ పవిత్రతని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ క్షేత్ర పవిత్రత కాపాడేదానికి మీరు కూడా టీటీడీకి సహాయ సహకారం అందించాలి. మేము తీసుకున్న నిర్ణయాలకి మీరు కూడా కట్టుబడి మనందరం స్వామివారి పవిత్రతని కాపాడే దిశగా గోవింద భక్తులు అందరం మనం ఒకే తాటి మీద ఒకే మాట మీద ఉండాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి అనేక ప్రత్యేక పూజలు, మాడవీధుల్లో ఊరేగింపులు లాంటివి ఏమైనా ఉంటాయా? భక్తులకు ప్రత్యక్ష అలాంటి అవకాశం ఏమీ లేదా? ఏముండవన్నా, కేవలం ద్వార దర్శనం మాత్రమే ఉంటుంది. కాబట్టి అలాంటి మిగతావేమి ఉండవు. కాబట్టి అలాంటి అందుకని ఎస్వీబీసీలో మేము నిత్య ప్రచారం చేస్తున్నా మేము తీసుకుంటే నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, భక్తులు ఏ విధంగా వ్యవహరించాలని చెప్పి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ టిటిడి అఫీషియల్ టీవీ ద్వారా మేము శ్రీవారి భక్తులకు కూడా మేము తెలియజేస్తున్నాం. ఓకే అన్న, చాలా సంతోషం. గిరిధర్ గారు ఇంకా ఏమైనా అడిగే ఉన్నాయా? ఉన్నాయండి. వైకుంఠ ఏకాదశి గురించి, వైకుంఠ ఏకాదశి గురించి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి, మనం న్యూస్లో చూస్తున్నాము. ఇప్పటికి కూడా కొన్ని డౌట్లు ఉన్నాయండి. కొంతమంది కొన్ని చోట్ల కొన్ని విషయాలు వినిపిస్తున్నాయి. ఏంటంటే అన్య మతస్థులు ఇంకా అక్కడ ఉద్యోగస్తులుగా ఉన్నారు, ప్రైవేట్లో అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. కొద్దిగా అన్య మతస్థులు కూడా కొంచెం కట్టడి చేస్తే, ఉన్న వాళ్ళని కూడా ఇంకా ప్రక్షాళన చేస్తే స్వామివారి క్షేత్రం మొత్తము శుద్ధంగా ఉంటుంది అనేది ఒక వినిపిస్తుంది. ఇంకా ఉన్నారంటారా భానుప్రకాష్ రెడ్డి గారు? ఖచ్చితంగా ఉన్నారన్న, ఇంకా ఉన్నారు. కొంతమంది కోర్టుకి వెళ్ళారు, కోర్టు నుంచి డైరెక్షన్స్ తెచ్చుకొని కంటిన్యూ అవుతున్నారు. మేము వచ్చిన తర్వాత ఏమన్నా ఈ చర్చలు పోయే ఆఫీసర్ని మేము వాళ్ళని ఉద్యోగాల నుంచి తప్పించడం జరిగింది. బై నేమ్ హిందూ, పేర్లేమో రాముడు, కృష్ణుడు, భాను, వంశీ, గిరిధర్ అని ఉంటుంది, కానీ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ. బై నేమ్ హిందూ, ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ. అలాంటి వారిని మేము గుర్తిస్తున్నాం. ఖచ్చితంగా అలాంటి వారి సేవలు మాకు అవసరం లేదు. మీరు వెంకటేశ్వర స్వామి సేవ కావాలంటే ఇక్కడ ఉండండి, యేసు సేవ కావాలంటే అక్కడికి వెళ్ళిపోండి. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, వెంకటేశ్వర స్వామి సేవ కావాలంటే ఇక్కడ ఉండండి. ఆయన మీద భక్తి, విశ్వాసం, నమ్మకం ఉంటేనే పనిచేయండి. మా ప్రసాదం తీసుకోరు, స్వామివారి ప్రసాదం తీసుకోరు, హారతి ముట్టరు, స్వామివారి జీతం మాత్రం తీసుకుంటారా మీరు? స్వామివారి ఉప్పు తింటూ వేరే దేవుణ్ణి ఆచరిస్తూ మా దేవుని తిడతారా, మన దేవుని తిడతారా? ఇది మంచిది కాదు. కాబట్టి అలాంటి వారందరినీ గుర్తిస్తున్నాం. మీరు ఏసు మీద ప్రేమ ఉంటే ఏసు దగ్గరికి వెళ్ళండి, వెంకటేశ్వరుని వదిలేయండి. ఇది మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం. మేము ఐడెంటిఫై చేసిన వాళ్ళని యూనిటీగా వారిని అక్కడి నుంచి సస్పెండ్ చేస్తున్నాం. మేము అందుకని చెప్తున్నాం, ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకోవాలి. సింధూరం, హిందువులకి సింధూరం ప్రతిరూపం హిందుత్వానికి. ఏం నొప్పి అయ్యా మీకు పెట్టుకోండి. మేము పెట్టుకోము, మాకు ఇష్టం లేదు, మా దేవుడు ఒప్పుకోడంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి. చాలా కఠినంగా చెప్తున్నాను. నేను మొదటి ధర్మకర్తలు ఇప్పుడు కాదు, లాస్ట్ బోర్డు మెంబర్ నుంచి నేను ఇదే ఇష్యూని మాట్లాడుతున్నాను. ఎవరు అవసరం లేదు. మా హిందువులు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం, విశ్వాసం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు పోతే వాళ్ళు మేము తెచ్చి పెట్టుకొని పని చేయించుకుంటాం. కాబట్టి మీ సేవలు మాకు అవసరం లేదు. అలాంటి వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ గుర్తించాం. ఇంటికి పంపించే ప్రక్రియ మొదలైంది, తొందరనే పంపిస్తున్నాం ఒక్కొక్కరిని. భానుప్రకాష్ రెడ్డి గారు, ఒక మాట, మనం కల్తీ నెయ్యి గురించి మనం చాలా డిస్కస్ చేసాం. కల్తీ నెయ్యి గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉండే శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి అనేది మనకు అందరికీ కలవరపెట్టింది. దాదాపు 5 ఏళ్ల పాటు ఆ ప్రసాదాన్ని ప్రధానమంత్రి స్థాయి నుంచి మామూలు సాధారణ స్థాయి వ్యక్తి వరకు అందరూ ఏదో ఒక రోజు తినే ఉంటారు ఆ శ్రీవారి కల్తీ నెయ్యి ప్రసాదాన్ని. అయితే కల్తీ నెయ్యి అరికట్టడానికి మనం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నాం. అయితే గోశాల పెట్టాలి, గోశాల ద్వారా గోశాల నుంచి వచ్చే గోవులని మనం అక్కడ ఏర్పాటు చేయటం ద్వారా వచ్చే ఆ నెయ్యితో ప్రసాదం తయారు చేయొచ్చు కదా అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ ప్రతిపాదన మీ ముందుకు కూడా వచ్చింది. హెచ్ఎంటీవీ కూడా ఈ ప్రతిపాదన మీ ముందుకు తీసుకొచ్చింది. దీని దిశగా మీరు ఏమైనా చర్యలు చేపడుతున్నారా? అంటే ప్రతిపాదన చాలా మంచిదన్నా, కానీ ఆచరణ చాలా కష్టం అన్న. ప్రతిపాదన చాలా మంచిది, మీరు చెప్పిన ప్రతిపాదన చాలా మంచిది, భక్తుల దగ్గర నుంచి చూస్తుంటే ప్రతిపాదన చాలా మంచిది. ఆచరణ, ఎందుకంటే 14 టన్నుల ఆవు నెయ్యి కావాలన్న. 14 టన్నుల ఆవు నెయ్యి అంటే మీరు ఎంత పాలు కావాలి, ఎంత వెన్న కావాలి, అది మనం టీటీడీ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదన్న. అందుకనే మేము దేశంలో అత్యున్నత మంచి డైరీల దగ్గర నుంచి, ఇప్పుడు కర్ణాటక డైరీ నుంచి మేము ప్రొక్యూర్ చేస్తున్నాం. కొండ మీద ఒక ల్యాబ్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి కంటైనర్ ని, ప్రతి వస్తున్నటి గీ ట్యాంక్ ని పూర్తి స్థాయిలో టెస్ట్ లో ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మేము దాన్ని అనుమతిస్తున్నాం. కాబట్టి ఇప్పుడుంటే భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో స్వామివారి ప్రసాదాలు ఇప్పుడు మేము చేస్తున్నాం. కానీ మీరు చెప్పినట్టు తిరుమల తిరుపతి దేవస్థానాలే మొత్తం నెయ్యిని తయారు చేయాలంటే మాత్రం చాలా కష్టం అని. ఎందుకంటే ఇప్పుడే మాకు దాదాపు 2000 గోవులు ఉన్నాయి. అది
ఈ చూసుకునేదానికి చాలా, ఎందుకంటే గోవు గోవిందుడు ఒకటే అన్న, అవును గోవు గోవిందుడు ఒకటే. మీరు చెప్పిన ప్రతిపాదన ఉంది కానీ అన్ని లక్షల అన్ని టన్నులు 14 టన్నులు ప్రొక్యూర్ చేసుకోవాలంటే మనం స్వయంగా చాలా కష్టమైనటువంటి అంటే పరిస్థితి. విడతల వారీగా చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా కొద్దిగానా? అదే కొద్దిగా భవిష్యత్తులో నిపుణులతో చర్చిస్తున్నాం. ఏదైనా సాధ్యాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా భక్తుల దగ్గర నుంచి మీ దగ్గర నుంచి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ఏమాత్రం సాధ్యాలను ఎంతవరకు చేయొచ్చు అంతవరకు చేసే ప్రయత్నం చేస్తాం. అంటే గోమాతను రక్షించుకోవటం అదే గోవిందుడు లక్ష్యం అని మనం అనుకుంటాం కదా, ఆ దిశగా చర్యలు చేపడితే బాగుంటుందేమో కదా. అదే నిపుణుల దగ్గర నుంచి ఎక్స్పర్ట్ కమిటీ దీని మీద చర్చిస్తున్నాం. వారి దగ్గర నుంచి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలో, ఏ విధంగా ముందుకు పోవాలో ఆ విధంగా ముందుకు పోతాం. ఇక గిరిధర్ గారు, ఇప్పుడు ముక్కోటి ఏకాదశంగా ఆన్లైన్ బుకింగ్ లేకున్నా అని దర్శన భాగ్యం ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏకాదశి, ద్వాదశి, 30, 1, 2 ఆ 3 రోజులు కాకుండా 2వ తేదీ నుంచి ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవరు వస్తే వారిని టోకన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, టికెట్ అక్కర్లేదు, డైరెక్ట్ గా తిరుమలకు వస్తే వారికి దర్శనం కలిగించే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో మేము చేయడం జరిగింది. ఇంకోటి సార్, అక్కడ దేవాలయం పరిసరాలలో కొన్ని సజెషన్ బాక్స్ అట్లాంటివి పెడితే ఏంటంటే మీకు ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే, కంప్లైంట్స్ ఉంటే మీ పాలక మండలి వరకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా నేను ఒకసారి టీటీడీ అధికారులతో చెప్పి సజెషన్స్ బాక్స్ ఖచ్చితంగా పెడతాం. మాకు ప్రతి నెల మొదటి శుక్రవారం డైలీ రివ్యూ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి, భక్తుల దగ్గర నుంచి చాలా సలహాలు వస్తున్నాయి, చాలా సూచనలు వస్తున్నాయి. అన్నింటినీ మేము పాటిస్తున్నాం. మీరు చెప్పినటువంటి కౌంటర్ బాక్సెస్ కూడా, సజెషన్ బాక్సెస్ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారులతో మా చైర్మన్ గారితో మాట్లాడి దాన్ని కూడా పెట్టించే ఏర్పాటు మేము చేస్తాం. భానుప్రకాష్ రెడ్డి గారు, చివరిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మన కూటమి సర్కారు వచ్చిన తర్వాత తిరుమలలో వచ్చిన పెద్ద భారీ మార్పులు ఏంటి, ఎలాంటి ప్రక్షాళన దిశగా అడుగులు పడ్డాయి, భవిష్యత్తులో తిరుమల ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు, ఆ దిశగా ఏమైనా చర్యలు చేపడుతున్నారా? తిరుమల గతంలో ఈ కల్తీ మీరు కానీ గమనించినట్టయితే దర్శనమైన తర్వాత బయట అన్నప్రసాదం ఇస్తారన్న. అన్నప్రసాదం చాలా మంది కొద్దిగా తీసుకొని వదిలేవాళ్ళు, పడేసేవాళ్ళు. ఎందుకంటే అది ఆర్గానిక్ పేరుతో దాంట్లో కూడా డూప్లికేట్ అన్న, దాన్ని కూడా డూప్లికేట్ చేశారు. మేము ఎందుకు చెప్పకూడదు కొన్ని టీవీల ముందు ఏం జరిగిందో. స్వామివారి నైవేద్యంలో సమర్పించే ప్రసాదాన్ని కూడా నాణ్యత లేని ఆర్గానిక్ పేరుతో నాణ్యత లేని దీన్ని తీసి భక్తులు కూడా దాన్ని తినేవాళ్ళు కాదు. దాన్నింటిని రద్దు చేసి డోనార్ మీద కూడా చర్యలు తీసుకుని ఆయనకి మామూలుగా కైండ్కి ఇస్తే మేము వారికి బెనిఫిట్స్ ఏమి ఇవ్వమన్నా, కానీ అతనికి ప్రత్యేకంగా 83 పాస్ పుస్తకాలు ఇచ్చారు, 80 బుక్స్ ఇచ్చారు వాళ్ళకి దర్శనానికి. అన్ని రద్దు చేయడం జరిగింది. పారదర్శకత ఉంది. ఇప్పుడు అన్నప్రసాదం గతంలో మీరు కానీ గమనించినట్టయితే ఉడకనన్నము, రైస్ బాగాలేదని చెప్పి అనేక కంప్లైంట్లు ఉన్నాయి. ఈ రోజు మన ఇంట్లో కన్నా మంచిగా వెంకటేశ్వర స్వామి అన్నప్రసాద్ తరిగొండ వెంగమ్మ అన్నప్రసాద కేంద్రంలో మేము ఇస్తున్నాం. అదనంగా మన పండగ పూట ఏ విధంగా వడ చేసుకుంటామో నిత్యం స్వామివారికి ఇక్కడ ప్రసాదంగా అన్నప్రసాదంలో వడ కూడా ఇస్తున్నాం. భక్తుల సౌకర్యార్థం విఐపి దర్శనాలు పూర్తిగా కుదించడం జరిగింది. బోర్డుకు కూడా ధర్మకర్తల మండలికి కూడా ఏం లేవన్న ప్రివిలేజ్. ఇది ప్రివిలేజ్ కోసం కాదు, బోర్డు ఉండేది. బోర్డుకి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ గతంలో విపరీతంగా వారికి కోటా ఉండేది. అన్నిటినీ దాదాపు 90% దాన్ని తగ్గించడం జరిగింది. ప్రజాప్రతినిధులు స్వయంగా వస్తే తప్ప వారి సిఫార్సు లేఖలు వారానికి 2-3 సార్లు మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. గతంలో ఈ కొందరు హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు వారు రెఫర్ చేస్తే కూడా మేము దర్శనాలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు వారు సొంతంగా వస్తే తప్ప వారి రెఫరల్ లెటర్స్ కూడా మేము తీసుకోవట్లేదు. చాలా కఠినంగా ఉంటున్నాం విఐపి కోటా విషయంలో. కాబట్టి సాధారణ భక్తులకి ప్రాధాన్యత ఇస్తూ వారికి ఏ విధంగా దర్శనం కావాలి అని చెప్పి ఆలోచనలో మేము ముందుకు పోతాం. వసతి సదుపాయం కూడా పిఎసి 4ను కూడా తిరుమలలో మేము ఓపెన్ జరిగిన పిలిగిన అమ్యూనిటీస్ కాంప్లెక్స్ దాదాపు 10,000 మంది భక్తులు డార్మెటరీస్ లో కానీ అక్కడ ఉండే మంచి వసతిని, లేటెస్ట్ అమ్యూనిటీస్ మేము వారికి కల్పించడం జరిగింది. రాబో రోజుల్లో క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులు దాదాపు 20 గంటలు 10 గంటలు క్యూ లైన్ లో ఇబ్బంది పడుతుంటే భక్తులకి వారికి అదనపు టాయిలెట్స్ కానీ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో గత బోర్డులో కూడా మేము వారి మీద దాదాపు 100 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ వైకుంఠం 1, వైకుంఠం 2 మారిగా దాదాపు 1,00,000 మంది భక్తులు వస్తే కూడా ఈ ఒక వైకుంఠ నిలయంలో వైకుంఠ నిలయం 3గా నిర్మిస్తే ఆ చలికి కానీ ఎండకు కానీ భక్తులు ఇబ్బంది పడకుండా అందరూ ఒకే సముదాయంలో ఉండే విధంగా ప్రణాళికలు కూడా మేము ఆలోచిస్తున్నాం. ఇవన్నీ ఆచరణలో తొందరలో వస్తుంది. ఒకప్పుడు
ఆ, జరిగినటువంటి పొరపాట్ల నుంచి గత ప్రభుత్వం గురపాఠాలు నేర్చుకోకుండా మా మీద విమర్శలు చేస్తోంది. కానీ మేమైతే ఖచ్చితంగా దేవుడు భగవంతుడి కోసం భక్తుల కోసం పనిచేస్తున్నటువంటి ధర్మకర్తల మండలి మాది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా అదే ధోరణిలో ఆలోచిస్తోంది. వెంకటేశ్వర స్వామి దగ్గర ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో 5,000 దేవాలయాలు నిర్మించాలని చెప్పి మేము ఆలోచించడం జరిగింది. ముఖ్యంగా దళిత వాడల్లో, మత్స్యకార గ్రామాల్లో మేము ఇది పెట్టాలని చెప్పి ఆలోచన తీసుకోవడం జరిగింది. అలాగే ప్రాచీన దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నటువంటి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి నిత్య దీప నైవేద్యాలతో భక్తులకి దర్శనం కలిగించే విధంగా ఒక నూతన ప్రతిపాదన నేను మొన్న ముఖ్యమంత్రి గారితో రివ్యూలో నేను వారు దృష్టికి తీసుకొని వస్తే దాన్ని వారు ఆమోదించారు. అలాగే శ్రీవారి వైద్య సేవను కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్యం అందుబాటులో లేని వారికి శ్రీవారి వైద్య సేవ ద్వారా వారికి కూడా వైద్య సేవ అందించాలని చెప్పి ఒక నూతన ఆలోచనతో ముందుకు పోతున్నాం. విద్య వైద్యం ఈ రెండింటిని ప్రాధాన్యత ఇస్తూ శ్రీవారి భక్తులకి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ మా ధర్మకర్తల మండలి ఇప్పుడున్నట్టు ఎన్డీఏ కూటమి ముందుకు పోతుంది. ఒకవేళ ఎటువంటి మేము ఏదైనా తప్పులు ఎక్కడైనా జరిగినా మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకునేదానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మనందరం ఉండేది ఆ స్వామివారి సేవలో, స్వామివారి పాద సేవలో మేమందరం ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైనా మాకు సలహాలు ఇస్తే దాన్ని పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చివరగా గిరిధర్ గారు మీరు ఏమైనా చెప్తారా? ముక్కోటి ఏకాదశి సందర్భంగా వచ్చే భక్తులు సంయమనం పాటించి, ఇప్పుడు భానుప్రకాష్ గారు చెప్పినట్టు రోజుకు 70,000 మందికి మాత్రమే దర్శనము భాగ్యం ఉంది, అది పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా కొంచెం ఓపికతోని క్యూ లైన్లో కానివ్వండి, మిగతా చోట లడ్డు ప్రసాదం తీసుకునే విషయంలో కానివ్వండి కొంచెం సంయమనంగా పాటిస్తూ ఈ ముక్కోటి ఏకాదశి పర్వాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడున్న పాలక మండలి ఏదో ఆధ్వర్యంలో ఇంకా మెరుగైన సేవలు అందిస్తారని అందరూ భక్తులు ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగానే మీ మీద నమ్మకంతో ఉన్నారు, తగిన ఏర్పాట్లు చేస్తారని కూడా మేము ఆశిస్తున్నామండి. ఖచ్చితంగా ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం తిరుమల పైన ఓం నమో వెంకటేశయ్య ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న భానుప్రకాష్ రెడ్డి గారికి, గిరిధర్ గారికి ప్రత్యేక నమస్కారాలు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.